ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్ట్కి హైరింగ్ జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ చూసుకుంటే 5th February 2026 నుంచి 7th March 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే 8th March 2026 నుంచి 15th March 2026 లోపు చేంజెస్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ 29th March 2026 కండక్ట్ చేయడం జరుగుతుంది. వేకెన్సీస్ చూసుకుంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ స్ట్రీమ్ నుంచి టోటల్ 95 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎస్సీకి 14, ఎస్టీకి 7, ఓబీసీకి 25, ఈడబ్ల్యూఎస్కి 9, ఓబీసీకి 40, పీడబ్ల్యూబీడీ కేటగిరీలో సికి 2, డిఎండ్ఈకి 2. ఫినాన్స్ స్ట్రీమ్లో టోటల్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎస్సీకి 4 వేకెన్సీస్, ఎస్టీకి 2 వేకెన్సీస్, ఓబీసీకి 6 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 2 వేకెన్సీస్, ఓబీసీకి 11 వేకెన్సీస్, పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకి ఏలో 1 వేకెన్సీ ఉంది. పే స్కేల్ చూసుకున్నట్లయితే 24,900 నుంచి 50,500 లోపు ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్కి 21 years నుంచి 30 years లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీసీఎల్ వాళ్ళకి 30 years వరకు ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 33 years వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 years వరకు ఉంటుంది. ఈడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఇందులో కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 40 years, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 43 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 years వరకు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లో క్లియర్ చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత కంపెనీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే టెలికామ్ స్ట్రీమ్కి పార్ట్ 1లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. 40 questions ఉంటుంది, 40 marksకి. పార్ట్ 2లో టెక్నికల్ టెలికామ్ టెస్ట్ ఉంటుంది, 160 questions ఉంటుంది, 160 marksకి. టోటల్ 200 questions ఉంటుంది, 200 marksకి. డ్యూరేషన్ 180 minutes ఉంటుంది. ఫినాన్స్ స్ట్రీమ్కి పార్ట్ 1లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, 40 questions ఉంటుంది, 40 marksకి. పార్ట్ 2లో టెక్నికల్ ఫినాన్షియల్ టెస్ట్ ఉంటుంది, 160 questions ఉంటుంది, 160 marksకి. టోటల్ 200 questions ఉంటుంది, 200 marksకి. డ్యూరేషన్ 180 minutes ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే పార్ట్ 1లో 40%, పార్ట్ 2లో 40% వచ్చిండాలి. అండ్ ఓవరాల్గా 2 ఎగ్జామ్స్లో కలిపి 50% వచ్చిండాలి జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఈచ్ పార్ట్లో 35% రావాలి. రెండిట్లో కలిపి 45% వరకు రావాలి. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 2,500 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 1,250 రూపీస్ పే చేయాలి. అప్లికేషన్ ఫిల్అప్ చేసే ముందు మనకి ఈ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. వర్కింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ రెండింటికి ఓటీపీ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి విత్ వైట్ బ్యాక్గ్రౌండ్తో. అది కూడా 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. ఈ సిగ్నేచర్ యొక్క డాక్యుమెంట్ ఉండాలి. 10 KB నుంచి 20 KB లోపు. 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత డిగ్రీ మార్క్ షీట్ ఉండాలి. తర్వాత కన్సల్టేషన్ మార్క్ షీట్ ఉండాలి. తర్వాత ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ సంబంధించి వ్యాలిడ్ ప్రూఫ్ అయితే ఉండాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన తర్వాత 7 days వరకు ఎడిటింగ్ విండో అనేది ఓపెన్ ఉంటుంది. సో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఆ 7 days లోపల చేంజెస్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెలికామ్ ఆపరేటర్స్కి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్తో, అది కూడా ఈ యొక్క డిసిప్లైన్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్. ఫినాన్స్ స్ట్రీమ్కి చార్టర్డ్ అకౌంట్స్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసి ఉండాలి. సిలబస్ చూసుకుంటే పార్ట్ 1లో యాప్టిట్యూడ్ టెస్ట్కి క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ, రీజనింగ్లో అనలిటికల్, లాజికల్, క్రిటికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కంప్రహెన్షన్ అండ్ అనాలిసిస్. పార్ట్ 2లో మల్టిపుల్ టాపిక్స్ ఉంటుంది. ఈ టాపిక్స్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. సబ్ టాపిక్స్ కోసం డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ యొక్క ఫైల్ ఉంటుంది. సో మీరు సబ్ టాపిక్స్ క్లియర్గా చూసుకోవాలంటే పీడిఎఫ్ ఫైల్ అనేది అటాచ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్లో క్రాస్ చెక్ చేసుకోండి. టాపిక్స్ చూసుకుంటే బేసిక్ టెలికమ్యూనికేషన్ కాన్సెప్ట్ నుంచి 15 marks ఉంటుంది. వైర్లెస్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీస్ నుంచి 15 marks ఉంటుంది. వైర్లైన్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీస్ నుంచి 15 marks ఉంటుంది. టెలికామ్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి 15 questions ఉంటుంది. ఐపీ డేటా నెట్వర్క్స్ నుంచి 15 questions ఉంటుంది.
ఎమర్జింగ్ టెక్నాలజీస్ నుంచి 15 క్వశ్చన్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటుంది. పార్ట్ 2లో ఫినాన్స్ స్ట్రీమ్కి అడ్వాన్స్ అకౌంటింగ్ టాపిక్ నుంచి 15 క్వశ్చన్స్ ఉంటుంది. టాక్సేషన్ రూల్స్ నుంచి 15 క్వశ్చన్స్ ఉంటుంది. కాస్ట్ అకౌంటింగ్ నుంచి 15 క్వశ్చన్స్ ఉంటుంది. ఫినాన్షియల్ స్టేట్మెంట్ నుంచి 15 క్వశ్చన్స్ ఉంటుంది. కార్పొరేట్ అండ్ అదర్ లా నుంచి 15 క్వశ్చన్స్ ఉంటుంది. ఆడిట్ అండ్ అష్యూరెన్స్ నుంచి 15 క్వశ్చన్స్ ఉంటుంది. అకౌంటింగ్ రిసీవబుల్ మేనేజ్మెంట్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా 27 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల వాళ్ళకి విజయవాడ అండ్ హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ రాదు కాబట్టి సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.